భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇండియాపై పాక్ సైబర్ అటాక్ చేస్తూనే ఉంది. ప్రధానంగా మిలిటరీ స్కూల్స్, హెడ్ క్వార్టర్స్, ఆఫీసులు, ప్రధాన కార్యాలయాలపై సైబర్ అటాక్ చేసినట్టు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ చేసిన సైబర్ అటాక్స్లో కేవలం 1500 సైబర్ అటాక్స్ మాత్రమే ప్రభావం చూపించాయని అధికారులు వెల్లడించారు. సైబర్ అటాక్స్పై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. పెహల్గాంలో టెర్రరిస్టుల దాడి తర్వాత కూడా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ అటాక్లు భారతదేశంపై కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా 15 లక్షల సైబర్ అటాక్లు కూడా జరిగినాయని కూడా ఇప్పటికే మహారాష్ట్ర సైబర్ విభాగానికి సంబంధించిన అధికారులు చెప్పారు. అయితే ప్రధానంగా 7 అడ్వాన్స్ పర్సెంటేజ్ థ్రెట్లను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ దాడుల్లో కేవలం 15 అటాక్స్ మాత్రమే ప్రభావం చూపాయని కూడా అధికారులు వెల్లడించారు. అయితే మొత్తం పాక్ ఇండియా కాల్పుల విరమణ జరిగినప్పటికీ కూడా ఈ సైబర్ దాడులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అదే ప్రధానంగా ఇటు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా కార్యాలయాలకు సంబంధించిన అటాక్స్ అయితే పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ అటాక్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే మొత్తం ఇటు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కావచ్చు, అదేవిధంగా ఈ ఆర్మీ స్కూల్స్, ఇండియన్ సైట్స్ అంటే ఈ అటాక్స్ అయితే వాటిపై ప్రధానంగా జరుగుతున్నాయని కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఏదైతే పెహల్గాంలో టెర్రరిస్టుల దాడి అంటే సామాన్య ప్రజలపై జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి అనంతరం కూడా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా ఏ విధంగా అటాక్ చేసి అదేవిధంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టుల 9 స్థావరాలని, అదేవిధంగా 100 మంది టెర్రరిస్టులను ఏ విధంగా అంతమొందించారో, అదేవిధంగా ఈ సైబర్ అటాక్స్పై కూడా ఇండియా ఏదైతే అంటే రోడ్ ఆఫ్ సింధూర్ అనే పేరుతో కూడా ఈ సైబర్ అటాక్స్కి సంబంధించి కూడా ఆపరేషన్ ఇండియా చేపట్టింది అని చెప్పొచ్చు. అంటే ఒకవైపు టెర్రరిస్టులని ఏర్పారడానికి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా ఉందో, అదేవిధంగా ఈ పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ అటాక్స్ని కూడా ఏదైతే అటాక్ చేయడానికి కూడా రోడ్స్ ఆఫ్ సింధూర్ అనే పేరు కూడా నామకరణం చేసింది భారత సైబర్ విభాగానికి సంబంధించిన నెట్వర్క్. సో ఈ నేపథ్యంలో కూడా అంటే సోషల్ మీడియాలో అదేవిధంగా తెలియని నెంబర్లతో కూడా ఫోన్లు చేసి అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలి, సైబర్ అటాక్స్పై కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశంలో ప్రధానమైన రంగాలపై కూడా ఈ అటాక్స్ అంటే 15 లక్షల అటాక్స్ జరిగిన నేపథ్యంలో కేవలం ఒక 1500 అటాక్స్ మాత్రమే ప్రభావం చూపాయి. కాబట్టి అంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలియని నెంబర్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎలాంటి తెలియని లింకులను కూడా ఓపెన్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే సైబర్ విభాగానికి సంబంధించిన అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి అంటే కాల్పుల ఒప్పందం జరిగినప్పటికి కూడా మరొకసారి అంటే పాకిస్తాన్ కవ్వింపుల ధోరణికి కూడా పాల్పడుతుంది. ఇప్పటికే 2 సార్లు కూడా ఈ డ్రోన్లతో కూడా పాకిస్తాన్ ఇండియా మీదకి డ్రోన్ దాడులు చేసినప్పటికీ కూడా అదేవిధంగా ఇటు ఇండియా తిప్పికొట్టి ధీటైన సమాధానం కూడా చెప్పింది. కానీ ఈ సైబర్ అటాక్స్తో కూడా ఇబ్బందులు పెట్టాలని కూడా ఇటు భావిస్తున్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.